హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పొన్నగంటి ఆకుతో ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. ఇది మా ఇంట్లో పెంచిన ఆకు, జస్ట్ 1/2 kg అంత మాత్రమే వచ్చింది. ఈ కొంచెంతోనే మీకు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా ఇలా ఆకులని తుంచుకోవాలి. కాడలు రాకుండా ఆకులను మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కనుక మీరు ఫ్రై ప్రిపేర్ చేసుకుంటే ఈ సీజన్ అంతా ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇలా ఆకులన్నింటినీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆకుల్ని శుభ్రంగా ఉప్పు నీటిలో కడిగేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. సీజనల్గా వచ్చే ఈ పొన్నగంటి ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది, కంటికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేసి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆకును వేసి బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆకు మగ్గే లోపల మనం ఫ్రైకి కావాల్సిన పొడిని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం 1 స్పూన్ పల్లీలు దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో జస్ట్ ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1 స్పూన్ శనగపప్పు, ఇది కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. నేను పౌడర్ ఉంది కాబట్టి అవి వేసుకోవట్లేదు. ఇందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు వేసి ఈ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ కొబ్బరి పొడిని వేస్తున్నాను. కొబ్బరి అయితేనేమో ముందుగానే వీటితో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. వీటితో పాటుగా 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు, ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆకంతా మగ్గిన తర్వాత ఈ పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇంకా కొంచెం మగ్గాలి. మూత పెట్టేసి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని వేసి దీన్ని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా ఆయిల్ బయటికి సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవటమే. ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.